అల్లూరి సీతారామరాజు జిల్లా దుమ్రిగూడ అరకు మండలం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల ఈ మైదానంలో విచ్చేసిన యువతకి ఆడపడుచులకి చూడండి కొంచెం క్లియర్ చేయడం సీఎం గారు చంద్రబాబు గారు నేను డిప్యూటీ సీఎం కన్ఫ్యూజన్ వద్దు కొంచెం పక్కే రావాలి కొంచెం మీరు కూడా కొంచెం కెమెరాస్ కొంచెం పెట్టేసి మీరు కొంచెం ఏమాత్రం సహకరిస్తే కొంచెం మీరు కొంచెం అప్పుడప్పుడు చూసి చెక్ చేసుకొని కొంచెం కూర్చుంటే కొంచెం వెనకాల వాళ్ళకి కనిపిస్తుంది. అన్నీ మాట్లాడతాం. మీరు ఒక్క నిమిషం దయచేసి కూర్చోండి. బాగాలేదా ఏంటి? హలో హలో అడవితల్లి బాట కార్యక్రమం కింద ఇక్కడికి వచ్చేసిన మన ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత పాఠశాల మైదానంలో వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారాలు. మీ మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. అలాగే వేదిక పైన ఆశీనులైన గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ మార్చలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంజారాణి గారికి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ వేపాడ చిరంజీవి గారికి గౌరవ శాసనమండలి సభ్యులు మరియు విప్ డాక్టర్ గుమ్మ తనూజారాణి గారు గౌరవ ఎంపీ అరకు, అలాగే పిడుగు హరిప్రసాద్ గారు గౌరవ శాసనమండలి సభ్యులు మరియు విప్, గాదే శ్రీనివాసులు నాయుడు గారు గౌరవ శాసనమండలి సభ్యులు, అలాగే రేగం మత్స్యలింగం గారు గౌరవ ఎమ్మెల్యే అరకు వ్యాలీ, శ్రీ పంచకల రమేష్ బాబు గారికి గౌరవ శాసనసభ్యులు పెందుర్తి, శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారికి గౌరవ శాసనసభ్యులు ఎల్లమంచిలి, నిమ్మక జయకృష్ణ గారికి పాలకొండ శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు, కిదారి శ్రావణ్ కుమార్ గారు చైర్మన్ ఏపీ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్, శ్రీ సిఆరి దోను దొర గారు జోనల్ చైర్మన్ ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం, శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు జడ్పీ చైర్మన్ విశాఖపట్నం, శ్రీమతి సిహెచ్ జానకమ్మ జడ్పీటీసీ దుబ్బిగూడ, శ్రీమతి ఎం గీత ఎంపీటీసీ పోతంగి, శాంతికుమారి గారికి సర్పంచ్ మాతం, శ్రీ వెంకట్రావు గారు సర్పంచ్ పోతంగి మండలం పోతంగి గ్రామం, ఉమామహేశ్వర గారికి కాఫీ బోర్డు మెంబర్, కృష్ణారావు గారు డైరెక్టర్ ట్రైకోర్ ఏపీ షెడ్యూల్ ట్రైబ్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇక్కడికి వచ్చి విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు. దాకా 3 నెలల క్రితం నేను చెప్పాను మళ్ళీ ఇంకొకసారి మన రోడ్ల గురించి మళ్ళీ ఇంకొకసారి వస్తానని చెప్పి ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలోనే నేను ఇక్కడికి వచ్చాను మీకోసం. అంటే ఇది ప్రత్యేకించి ఈరోజు ఈ అడవి తల్లి బాట ఈ కార్యక్రమానికి చాలా సంవత్సరాలుగా ఎప్పుడు డోలీల్లో ముఖ్యంగా మన అరకు అల్లూరి సీతారామరాజు జిల్లా ఇలాంటి మన గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ఇంకా డోలీల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. రహదారి సౌకర్యం లేదు, డోలీ మోతలు తప్పట్లేదు, గర్భిణీ స్త్రీలకు కానీ ఏదైనా కష్టాల్లో ఉన్నా ఏదైనా ఎనీ అంటువ్యాధులు కలరా లాంటివి వచ్చినా కానీ ఇవన్నీ చూసి మనకి ప్రత్యేకంగా రోడ్లు ఉండాలి. 150 మంది జనం ఉన్నా కానీ 500 మంది లోపు జనం ఉన్నా కానీ ముందు మనం రీచ్ అవ్వాలి, వాళ్ళకి రోడ్లు వేయాలి అనేది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని జన్మన్ కార్యక్రమం కింద తీసుకొచ్చారు. ఇది గ్రామీణ సడక్ యోజన కింద. ఇది రోడ్లు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మనకు నిధులు లేని సమయంలో గత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు, ఆ నిధులన్నీ అడ్డగోలుగా వాడేస్తే రోడ్లు వేయలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో నేను
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా మన అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే మన పార్వతీపురం మన్యం ప్రాంతం వీటి గురించి మాట్లాడుతూ ఇక్కడ గిరిజన కుటుంబాలకు కానీ గిరిజన సోదరులకు కానీ కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లు కావాలి. అప్పటికి ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు. వెంటనే నేను అడిగిన ఒక 24 గంటల లోపు ఆయన ఒక 49 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది. సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈ అడవి తల్లి బాట అంటే నేను దారిలో వస్తూ ఉంటే ఒక్కొక్క ఊర్లు ఎలా ఉన్నాయి అన్నీ చూసుకుంటూ ఉంటే మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోంచి దిగి మన అరకుకు వస్తూ ఉంటే చుట్టూతా కొండలు, లోయ ప్రాంతం, జీడి తోటలు, టేకు వృక్షాలకి అల్లుకున్న తీగలు, మధ్యలో నివాసాలు, రిసార్ట్లు, ఒకవైపేమో ఆకుల్ని రాలిపోతూ మూడి వరగిన వృక్షాలు ఒకవైపు కనిపిస్తూ ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో చిగురిస్తున్న వృక్షాలు, ఒకవైపు ఆకులు రాలే ఒకవైపు ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో వసంతంతో చిగురిస్తున్న వృక్షాలు ఒకవైపు, రహదారికి రెండు వైపులా. అలాగే ఒకవైపు పచ్చటి ఎట్లా ఉన్నాయంటే పట్టు మన చెట్లు బలంగా రాళ్లకి రోడ్డుకి ఇరువైపున రాళ్లకి చెట్లు తమ బలమైన వేళ్లతో రహదారికి ఇరువైపులా ఉన్న రాళ్ల మీద పట్టు బిగించి తమ ఉనికిని బతికే హక్కుని చూపిస్తున్నాయి. అంటే అడవి తల్లి ఎంత బలమైందంటే అడవిని నమ్ముకుంటే మనకి బొవ్వ పెడద్ది, నీడనిస్తుంది, ఆధారం ఇస్తుంది. అలాంటి అడవి తల్లికి ఏం చేయగలం అనేది గుర్తుకి ఈ పథకానికి అడవి తల్లి బాట అనే పేరు పెట్టాను. అంటే మనకి అడవి తల్లి, నాకు అడవి మీద అత్యంత అపారమైన గౌరవం, అపారమైన ప్రేమ, ప్రకృతి మీద అపారమైన ఇష్టం. అలాంటి అడవి తల్లి బిడ్డలకి మేము ఈ రోజున అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టాం. మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. దారిలో శంబాల్ నగరి దగ్గర నుంచి భవానీ నగరు, బొడ్డవర, వైకుంఠగిరి, కాశీపట్నం, అలాగే మన ఒక్కొక్కటి చూస్తే మనకి రిసార్ట్స్, ఒకవైపు చూస్తేనేమో సిల్వర్ ఓక్కి చుట్టేసిన మిరియాల పంట, ఇంకోవైపు ముతిగూడ పక్కన మనకు బొర్రా కేవులు, కటిక వాటర్ ఫాల్స్, అనంతగిరి, తట్టుగూడ, నూకాంబిక అమ్మవారి దేవాలయం, తాటిపాక జలపాతం, గాలికొండ వ్యూ పాయింట్, సుంకరమెట్ట ఆఫర్ ట్రైలు, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా అద్భుతమైన ప్రాంతం మన అరకు ప్రాంతం. దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ టూరిజం బాగా రావాలి, టూరిజం డెవలప్ అవ్వాలి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకటే అనిపించింది, కూటమి ప్రభుత్వం తరఫు నుంచి మనం ఏం చేయగలం? ముందుగా జీవన శైలి మెరుగుపరచాలి, రోడ్లు బాగుండాలి. దాంట్లో భాగంగానే ఈ రోజున అంటే గత ప్రభుత్వానికి దీనికి ఒకటే తేడా ఏంటంటే, గత ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే, వాళ్ళు దాదాపు లెస్ దెన్ 90 కిలోమీటర్స్ చేశారు. 5 సంవత్సరాల కాలంలో కేవలం 90 కిలోమీటర్లే ఖర్చు పెట్టి 92 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు 5 సంవత్సరాల కాలంలో. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికీ మేము 1000-5000 కోట్లు పనులు మంజూరు చేశాం. ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు? 1069 కిలోమీటర్లు. సరిగ్గా ఎప్పుడు ప్రారంభించాం? సంవత్సరం కూడా కాల, 4 నెలల క్రితం ప్రారంభిస్తే ఈ రోజున 1069 కిలోమీటర్ల పనులకి శ్రీకారం చుట్టాం. అంటే ఈ టెండర్స్ కూడా ఏదో ఇప్పుడు టెండర్స్ కూడా కాల్ ఫర్ చేశాం. ఇంకో వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. ఏదో మాట్లాడి చెప్పి వెళ్ళిపోవటం కాదు, వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. అంటే ఎవరికి ముందుగా ఈ రోడ్లు అంటే ఎవరికైతే అత్యంత పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి చేరటానికి, వాళ్ళకి చేరువవ్వడానికి, వాళ్ళకి చిన్నపాటి సౌకర్యం కల్పించడానికి మా ప్రయత్నం.
కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఓట్లు రాలేదు. ఓట్లు పడకపోయినా మీకు బాగోగులను చుట్టానికి మేము ఉన్నాం ఇక్కడ. ఓట్ల కోసం రాలేదు. ఓట్ల కోసమే అయితే నేను ఇక్కడ అరకు ఎంపీ గారి పేరు నేను చెప్పక్కర్లా, అరకు ఎమ్మెల్యే గారి పేరు నేను చెప్పక్కర్లా ఇక్కడ. కానీ ఇది ప్రభుత్వం, పార్టీలు మారుతూ ఉంటాయి, కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి, కానీ మనం ఎవరు శత్రువులం కాదు. మనందరం విభేదాలు ఉంటాయి, భావాలు అంటే వైరుధ్యమైన భావాలు ఉంటాయి తప్ప మనం ఎవరు కొట్టుకోవడానికి సిద్ధంగా మనందరం కలిపి ఎవరు ఏ పార్టీ అయినా సరే కూర్చొని అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి. దాంట్లో భాగంగానే ఇక్కడ ఇందాక పంచాయతీ ప్రెసిడెంట్స్ అందరూ కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్తున్నాను. మేము రాగానే 13,326 పంచాయతీలకి 100 రూపాయలు 300 రూపాయలు ఉన్నదాన్ని మేము 10,000 25,000 చేశాం. ఇన్ని సంవత్సరాల్లో 30-40 సంవత్సరాలు కాదు, గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇంత డబ్బులు పెంచలే. అది ఎవరు కూడా పంచాయతీలన్నీ గత ప్రభుత్వం పంచాయతీలు. కానీ ఇవేమీ ఆలోచించకుండా ప్రజలు బాగుండాలి అనే ఒక ఏకైక సదుద్దేశంతో మేము ఈ రోజున ఈ పథకానికి శ్రీకారం చుట్టాం. దీనికి మనకున్న ఇట్లాంటి పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్ ట్రైబ్స్ అంటే ఇది చాలా తక్కువ సంఖ్యా బలంలో ఉన్న మన గిరిజన తెగలు. ఇవి మన రాష్ట్రం మొత్తం మీద 1117 782 ఈ పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి, గ్రామాలు ఉంటే ఇప్పటి వరకు కేవలం 2605 వాటికి గ్రామాలకు మట్టుకే రోడ్లు ఉన్నాయి, దాదాపు కొంచెం కనెక్టివిటీ. కానీ 1177 ఆవాసాలకు మటుకు ఇంకా రోడ్స్ కనెక్టివిటీ లేదు. సో వాటిని తీర్చడానికి, ఆ రోడ్లు కనెక్టివిటీని పెంచడానికి అడవి తల్లి బాట కార్యక్రమం కింద ఇప్పుడు మనం చేపట్టబోయే కార్యక్రమం 24-25కి 601 పీవీటీజీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఆవాసాలకి 1069 కిలోమీటర్ల రోడ్లు కనెక్టివిటీని అందించడానికి 1005 కోట్లతోటి పనులు మంజూరు చేశాం. మిగిలిన ఇంకొక 576 ఆవాసాలకి రోడ్లు కనెక్టివిటీ వచ్చే కాలంలోనే, సమీప కాలంలోనే దశల వారీగా మేము అభివృద్ధి చేపడతాం. అలాగే 2000 దీంట్లో 1000 కోట్లు ఎలా వచ్చినాయి అంటే, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 49 crores 49 కోట్లు గ్రాంట్ అయితే, మనకి ఎన్ఆర్జీఎస్ కింద జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు మనం 400 కోట్ల రూపాయలు మన జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనం దీన్ని ఖర్చు పెడుతున్నాం రోడ్లకి. అలాగే పిఎం జన్మన్ కింద 555.61 కోట్లతోటి 206 రోడ్లకి 239 ప్రైవేట్ మన ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్తో పాటు ఇంకొక 206 రోడ్ల ద్వారా 612.72 కిలోమీటర్లకు పొడవున్న 206 రోడ్ల ద్వారా 555.61 కోట్లతోటి మంజూరు చేశాం. ఇది మీకు ఇందాక చెప్పినట్టుగానే డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదన్న ఒక బాధ్యతతోటి కుటుంబ ప్రభుత్వం చాలా బాధ్యతగా ఉంటుంది. 175 స్థానాలకి 164 స్థానాలు గెలుచుకోగలిగాం. 21 ఎంపీస్ని కొట్టగలిగామంటే మీరు మా మీద పెట్టిన నమ్మకం. మీ నమ్మకాన్ని మేము అమ్ము చేయకూడదని చెప్పి ఈ రోజున ఓట్లు వెయ్యని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఓట్లు పడని మనకి పార్వతీపురం మన్యం ప్రాంతంలో మేము తిరిగి రోడ్లు ఎందుకు వేస్తున్నామంటే, మాకు తనా మనా భేదం లేదు. మీరు ఓటు బ్యాంకా కాదా అని కాదు, మీరు మా వాళ్ళ కాదా, మా గుండెల్లో పెట్టుకుంటాము.